తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. నేను గీతాంజలి. ప్రస్తుతం మనము కొత్తపేట ఆర్కీపురంలో ఉన్నటువంటి కుర్తాళ పీఠం వారి శ్రీ వారాహిదేవి సమేత ఆదిపరాశక్తి ప్రత్యంగిరా పరమేశ్వరి అమ్మవారి మందిరం దగ్గర ఉన్నామండి. చూస్తున్నారు కదా, ఇదే అమ్మవారి మందిరం. వారాహి నవరాత్రులు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ నవరాత్రుల్లో విశేష కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అలాగే ఇవాళ రోజున ఎంతో ప్రత్యేకమైన పూజలు ఉన్నాయి. ఇవి చూస్తూ వీటి గురించి తెలుసుకుంటూ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. పదండి ఆ వారాహి అమ్మను చూద్దాం. పీఠం వారి శ్రీ వారాహి సమేత ఆదిపరాశక్తి ప్రత్యంగిరా పరమేశ్వరి అమ్మవారి మందిరం లోపలికి అడుగు పెట్టేశామండి. మందిరం లోపలికి అడుగు పెట్టడమే ఒక దివ్యమైన అనుభూతి. చూస్తున్నారుగా, వారాహి నవరాత్రుల్లో మందిరం ఎంత దేదీప్యంగా వెలిగిపోతోందో. పూలతోటి చాలా దివ్యంగా అలంకరించారు. ఎంతమంది భక్తులు ఈ నవరాత్రుల్లో ఆ వారాహి అమ్మను దర్శించుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. సుమారుగా రోజుకి 50 నుండి 60 వేల మంది అలానే సందర్శిస్తున్నారండి. అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. నిజంగా అదృష్టమేది. అలాగే వివిధ కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఈ నవరాత్రుల్లో. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వారికి తగ్గ ఏర్పాట్లు కూడా ఆలయ కమిటీ వారు చేయడం జరిగింది. లోపలికి అడుగు పెట్టడమే ఒక దివ్యమైన అనుభూతి అండి. ముందుగా గురువు గారికి నమస్కరించుకున్నాము. వారి పాద పద్మములకు నమస్కారాలు తెలియజేసుకున్నాము. కుర్తాళ పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వాముల వారు, వారికి నమస్కారం తెలియజేసుకుంటూ అలా అడుగు వేసుకుంటూ ఆలయం లోపలికి వెళ్తే ముందుగా మనకి దర్శనం ఇస్తుంది ఆ బంగారు తల్లి వారాహి అమ్మవారు. అమ్మవారిని చూడండి ఎంత దివ్యంగా కనపడుతున్నారో. పసుపు చీర కట్టారు అమ్మవారికి, నగలు వేశారు, ధగలగా మెరిసిపోతోంది ఆవిడ. పూలమాలలతో అలంకరించారు. ముక్కు పుడకలు, ఆ దివ్యమైన మోము, అమ్మవారికి తిలకము, అసలు ఎంత అందంగా ఉందో. మొత్తం అందంగా అలంకరించినటువంటి ఆ మండపంలో అమ్మ అలా వచ్చి కూర్చుందా అనే భావన కలుగుతుంది అమ్మని చూడగానే. అలాగే ఈ కిందగా మీరు చూస్తున్నారు కదా, ఉత్సవమూర్తులండి. ఇక్కడే కలశ స్థాపన అనేది జరిగింది. ఇక్కడే వివిధ కార్యక్రమాలు అనేవి చేస్తారనమాట. ప్రత్యేకంగా చూడొచ్చు, ఇవన్నీ కూడా ఉత్సవమూర్తులు. వారాహి అమ్మవారి దివ్య విగ్రహం, పసుపు చీర ఇక్కడ కట్టారు అమ్మవారికి. అలాగే మధ్యలో స్వామివారు, మరోవైపుగా చూస్తున్నాము ప్రత్యంగిరా పరమేశ్వరి అమ్మవారి. గురువి ముందుగా కలశ స్థాపన. ఇక్కడే మహిళలందరూ కూడా కుంకుమార్చనలు చేస్తారు ముందున్నటువంటి ఈ స్థలంలోనే. అయితే ప్రత్యేకంగా మనకు ఒక అదృష్టంగానే చెప్పుకోవచ్చు. కుర్తాళ పీఠానికి సంబంధించి ఉత్తరాధికారిగా ఉన్నటువంటి శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారు ప్రస్తుతం మందిరంలోనే ఉన్నారండి. వారి దర్శన భాగ్యం కలగడం అనేది ఒక అదృష్టమే. వారి సమక్షంలోనే మహిళలందరూ కూడా ఈ నవరాత్రుల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. గురువు గారి సమక్షంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో కుంకుమ పూజ ప్రారంభం కాబోతోంది. ఈ నవరాత్రుల్లో ఉదయం 10:30 నుంచి చూసుకుంటే కనుక అప్పటి నుంచి ఏర్పాట్లు అనేవి ప్రారంభమవుతాయి. సుమారుగా 11 ఆ సమయానికి కుంకుమ పూజలు అనేవి జరుగుతాయండి. కుంకుమ పూజలో లలితా సహస్రనామం కావచ్చు, అలాగే అమ్మవారి అష్టోత్తరాలు, అలాగే స్వామివారి నామాలతోటి ఇక్కడ కుంకుమ పూజలు అనేవి చేస్తారు. ఆ మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో కుంకుమ పూజ ఉండబోతోంది. అలాగే సాయంత్రం పూట ఇవాళ 1,00,000 పుష్పార్చన చేస్తున్నారు. రోజుకొక కార్యక్రమం జరుగుతుంది అనమాట. ఇవాళ చాలా అదృష్టం అని చెప్పుకోవాలండి. కేవలం వచ్చి దర్శన భాగ్యమే కాదండి, నాకు ఒక రకంగా ఈ జన్మజన్మల పుణ్యవలం అని చెప్తాను. ఈ నవరాత్రుల్లో, ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారి సమక్షంలో కుంకుమ పూజలో కూర్చునేటువంటి ఒక గొప్ప అవకాశం దక్కింది. నేను కూడా కుంకుమ పూజ చేయబోతున్నాను కాసేపట్లో. ముందుగా మీకు చెప్పాలనుకున్నది ఒకటే, ఎవరైతే ఇప్పటివరకు రాలేదో ఖచ్చితంగా రండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇప్పుడు కుదరని వాళ్ళు ఎప్పుడైనా సరే మీరు కుదుర్చుకుని మరీ రండి. కొత్తపేటలో ఆర్కేపురం అని అంటారు. టెలిఫోన్ కాలనీ దగ్గర నుంచి మీరు లెఫ్ట్ స్ట్రైట్గా 1 కిలోమీటర్ వస్తే మీకు అక్కడ ఆలయం కనిపిస్తుంది. అమ్మవారిని దర్శనం చేసుకోండి, వారాహి అమ్మవారిని. అలాగే ఇక్కడ ప్రత్యంగిరా పరమేశ్వరి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. అలాగే వివిధ హోమాల్లో కూడా మీరు పాల్గొనవచ్చు. వివరాలన్నింటి కోసం నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. మరి కాసేపట్లో కుంకుమ పూజ ప్రారంభం అవబోతోంది. ఆశాంతం మీరు రాలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు చక్కగా ఈ వీడియో పూర్తిగా వీక్షించండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. అలాగే గురువు గారితో కూడా సంభాషించే అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని, ఆ వీడియోని కూడా నేను మీకు చూపిస్తాను. గురువు గారిని మీరు చక్కగా వీడియోలను చూసి నమస్కారం తెలియజేసుకోండి.
यतयोऽपि सन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थ सन्न्यास పద్మరాగశిలాధర్ష పరిభావిక పోలభూరు నవవిద్రవణింబశ్రీన్యత్కార్యదక్షర శుద్ధ విద్యా పురాంగార ద్విజవందివ్యోజ్వల కర్పూర వీడిగామోద సమాగర శబ్దిగంధర నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత గచ్చతి మందస్మిత ప్రభాపూర మధ్యస్థామేష మానస అనాకలిత సాదృశ్య చుభుర శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య చూత శోభిత గంధర కనకాంగద గేయూర కమనీయ భుజాన్విత రత్నగేవేయ చింతాపలోల ముగ్ధాబలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిభనస్తని నాభ్యాలబాల రోమాలి లతాకల కుజద్వయి లక్ష్య రోమలతాధార తాతమున్నేయ మధ్యమ స్తన భారత లగ్నక్క వత్తరందవలిత్రయ అరుణారుణ గోస్తంభ వస్త్రభాస్వత్కరీతని రత్నకింగిని కారమ్య రచనా దామభూషిత కామేశ జ్ఞాన సౌభాగ్య మార్ధవరుద్వయాన్విత మాణిక్యమగుడాకార జానందయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నాభజంగిక పూర్ణరూప గోర్మభుష్ట జ్యేష్ఠ ప్రవదాన్విత నగదీతి సంచన్న సమజ్జన తమోగుణ పదత్వయ ప్రభాజాల పరాకృత హరోర్య సింజానమణి మంజీర మండిత శ్రీ పరాంబుజ మరాళీ మంద గమన మహాలావణ్య సేవతి సర్వారుణానవద్యాంగే సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంగస్థ శివస్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్న గణనాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ గలంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షి धूपोऽयं प्रतिगुह्यताम् श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवता स्वरूपवती वाराही प्रत्यङ्गिरा भद्रकाली देवता प्रेत्यर्थं धूपं समर्पयामि। ओम न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानसो పరేణ నాకం నిహితం గుహాయ. అందరూ కూడా అక్కడ వేయండమ్మా. మీరు కూడా కుంకాన్ని అమ్మవారి ఫోటో మీద వేయండమ్మా. నమస్కారం చేసుకోండి. నెమ్మదిగా 3 సార్లు ప్రదర్శనం చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్నంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః ఆత్మపదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. నమస్కారం చేయండి. పునః పూజాం కరిష్యే. నీళ్లు ముట్టుకోండి. ఛత్రమాత్యాదయామి. పూజ చేయండి. మీరు కుంకుమ వేయండమ్మా. ఛత్రమాత్యాదయామి. భారతీ మహాస్వామి వారి ప్రత్యక్ష సన్నిధిలో, వారి దివ్య సన్నిధిలో మీరందరూ కుంకుమార్చన చేసుకున్నారు. స్వామివారు చెప్పారు, ఇంతమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, ఎక్కడి నుంచో వస్తున్నారు. నేను కూడా చక్కగా అమ్మవారి సమక్షంలో వాళ్ళందరి దగ్గర కూడా అన్ని సేవల్లో పాల్గొంటున్నారు. వారు ఉదయం కుంకుమార్చనలో పాల్గొంటున్నారు. సాయంత్రం నిన్న 1,00,000 బిల్వార్చన జరిగింది. అదేవిధంగా పారాయణము. ఇవాళ 1,00,000 పుష్పార్చన. ఇవాళ సాయంత్రం 6 గంటలకి 1,00,000 పుష్పార్చన. అవకాశం ఉన్న భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి 8:30 అమ్మవారికి విశేష మహానక్షత్ర హారతుల సేవ జరుగుతుంది. చాలా చక్కటి కార్యక్రమాలండి. అంటే మేము చెబుతున్న విషయాలు కాదు, మీలాంటి భక్తులు చెబుతున్నవే. ఇవాళ హైదరాబాదులో, మన తెలంగాణలో ఈ నవరాత్రుల సందర్భంగా ఏ దేవాలయాల్లో లేనటువంటి భక్తజన సందోహం మన దగ్గర కనిపిస్తున్నది. 40 నుంచి 50 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు ప్రతిరోజు. అన్ని ఏర్పాట్లు చేశాం. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. భారతదేశంలో ప్రత్యంగిర వారాహి హోమాలకి ప్రసిద్ధి చెందిన క్షేత్రం మనది. అతి శక్తివంతమైన మహిమాన్వితమైన వారాహి ప్రత్యంగిర హోమాలు జరుగుతాయండి ఇక్కడ. లక్ష్మీ గణపతి, సిద్ధగురువు, కాలభైరవ, బగళాముఖి, వారాహి, ప్రత్యంగిర ఈ యొక్క మూల మంత్రాలతో హోమాలు జరుగుతాయి. చాలా శక్తి దేవత, మహిమాన్విత దేవత, మహిమాన్విత క్షేత్రం. భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు. దేవాలయంలో పనిచేసే అర్చకులు, పురోహితులు, ఆస్ట్రాలజర్స్ అందరూ భక్తులు ఇక్కడికి పంపిస్తున్నారు.
నిజంగా మనందరి అదృష్టం. ప్రత్యంగర సాధన, వారాహి సాధన ఇవన్నీ చేసుకునే భాగ్యం కల్పించారు జగద్గురువులు, పీఠాధీశ్వరులు. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి అనుగ్రహం, శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి అనుగ్రహం, ఆదిపరాశక్తి ప్రత్యంగర పరమేశ్వరి దేవి అనుగ్రహం, శ్రీ వారాహి దేవి అనుగ్రహం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందాలని, సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి అందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మీకు కుంకుమార్చన జరిగినది. మీరు కుంకుమ చేసిన కుంకుమని, పూజ చేసిన కుంకుమని ప్రెస్ కవర్లో వేసుకోండి. ఒకవేళ కప్పులో మిగిలి ఉంటే అది కూడా వేసుకోండి. మాకు ప్లేటు, అమ్మవారి ఫోటో, ఖాళీగా ఉన్న ప్లాస్టిక్ కప్పు తప్ప మిగిలినవన్నీ తీసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.